కాటారం మండలం ప్రతాపగిరి గ్రామంలోని ప్రతాపగిరి గుట్టపై లక్ష్మీదేవర బోనాల జాతర కోసం ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతాపగిరి నాయకపోడు ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించనున్నారు. ఇక దీనిలో భాగంగా నాయకపోడు కులస్తులంతా ఇంటింటికి కొంత నగదును వేసుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు గురువారం పిచ్చి మొక్కలను పొదలను తొలగించారు. శుక్రవారం నుంచే జాతర ప్రారంభం కానుండడంతో చకచకా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్డు సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ తాతల కాలం నుంచి వెలిసిన గుంతమ్మ తల్లి గుట్ట ఈ ప్రతాపగిరి గుట్ట మీద వెలిసింది. ఎప్పటి నుంచో తాతల నాటి నుంచి వెలిసింది. కానీ ఈ ప్రతాపగిరి గ్రామస్తులు గత 5 సంవత్సరాల నుంచి వెలుగులోకి తీసుకొచ్చి జాతర జరిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం దృష్టికి ఏం పోలేదు. ఇక్కడ ఒక్క సౌకర్యం కూడా బాగాలేకున్నా కూడా మేమే మా సొంత డబ్బులతో వేసుకొని ఈ చుట్టూ గ్రామ ప్రజలను అందరిని పిలుచుకొని పెద్ద ఎత్తుల జాతర జరిపిస్తున్నాం. ఈ చుట్టూ పల్లెలు అన్ని విలేజ్లలో ఉన్న లక్ష్మీ దేవతలు అన్నిటిని పిలిపించుకొని లక్ష్మీదేవర పట్నాలు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వాటర్ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. అయినా ఈ గుట్టలల్లో ముళ్ళల్లో పడి ఈ చుట్టూ మొత్తం క్లీన్ మేమే చేసుకుంటున్నాం. మొత్తం ఈ జాతర జరుగుతుందని ఒక నెల రోజుల క్రిందటి నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మేమే క్లీన్ చేసుకొని ముండ్లు కట్టెలు అన్ని మేమే కొట్టుకొని అన్ని క్లీన్ చేసి అయినా ఈ జాతర జరుపుకుంటున్నాం. ఇప్పటి నుంచి అయినా ఈ జాతరను కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటి నుంచి అయినా ఈ జాతర డెవలప్మెంట్ కోసము ఈ సౌకర్యాలన్నీ వాటర్ కానీ, కరెంటు కానీ, రోడ్డు సౌకర్యం కానీ ఇంకా దేవత కోసం ఈ జాతర కోసం డెవలప్ మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం.